హాయ్ అండి, వెల్కమ్ టు దేవీస్ కిచెన్. మనం ఈరోజు రసం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, వెల్లుల్లిపాయలు, ఇంగువ అన్నీ వేసుకొని బాగా వేయించుకోవాలి. వెల్లుల్లిపాయలు కూడా బాగా వేగాలండి. ఉల్లిపాయలు, వెల్లుల్లి బాగా వేగాలి. అలాగే ఇందులో కొత్తిమీరను కూడా యాడ్ చేసుకొని మరి కొద్దిసేపు వేయించుకోవాలి. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి. పసుపు కూడా వేసిన తర్వాత బాగా వేయించుకోవాలి. అలాగే సరిపడా కారం కూడా యాడ్ చేసుకోవాలి. ఈ తాలింపు ఎర్రగా వేగేంత వరకు వేయించుకోవాలి. కారాన్ని కూడా ఇప్పుడే యాడ్ చేసుకోవాలి. అలాగే సాల్ట్ కూడా వేసేసుకోవాలండి. సాల్ట్, కారం అన్నీ వేసి బాగా వేగిన తర్వాత మనం చింతపండు రసాన్ని, నానబెట్టి ఉంచుకున్న చింతపండు రసాన్ని ఇప్పుడు యాడ్ చేయాలి. దీంట్లోకి సరిపడా వాటర్ కూడా వేసుకోవాలండి. ఈ వాటర్ బాగా మరిగేంత వరకు బాగా మరిగించుకోవాలి. రసం ఎంత బాగా మరిగితే చారు అంత టేస్టీగా ఉంటుంది. కొందరు రసం అంటారు, కొందరు చారు అంటారు కదా. ఇప్పుడు ఇందులోని బెల్లాన్ని కూడా యాడ్ చేసుకోవాలండి. బెల్లం తీపి ఇష్టపడలేని వాళ్ళు బెల్లం అవాయిడ్ చేయొచ్చు. మేమైతే బెల్లం వేసుకుంటాము చారులోని. ఇది బాగా మరగాలండి. చారుని ఎంత బాగా మరిగిస్తే మీకు చారు అంత టేస్టీగా ఉంటుంది. ఇది బాగా మరిగేంత వరకు మరిగించుకోండి. ఉప్పు కూడా ఇప్పుడే చూసుకోండి. చాలకపోతే మరి కొంచెం వేసుకోండి. ఇలా బాగా మరిగిన తర్వాత దీన్ని ఒక బౌల్లోకి తీసుకోండి. అంతే, ఎంతో టేస్టీ అయిన రసం ప్రిపేర్ అయిపోయింది. ఇది వేడి వేడి అన్నంలో వేసుకుంటే చాలా బాగుంటుంది. రసంతోనే తినేస్తారండి, అంత బాగుంటుంది ఈ విధంగా రసాన్ని పెట్టుకుంటే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ దేవీస్ కిచెన్ 2598. చూసారా, రసం బాగా మరిగింది. ఈ విధంగా ఉండాలండి. థ్యాంక్ యూ.